న్యూస్ చూస్తున్నాం. తెలంగాణకు భారీ వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉంది. 5 రోజుల పాటుగా చాలా భీకరంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేను మళ్ళీ చెప్తున్నాను, దయచేసి మీ ప్రయాణాలని కొంత ఆచితూచిగా వ్యవహరించండి. కొంత అవసరమైతే రద్దు చేసుకున్నా పర్వాలేదు, బికాజ్ అంతటి స్థాయిలో వర్షాలు ఉన్నాయి. నేను చెప్తున్నటువంటి ఈ జిల్లాలో ఈరోజు రెడ్ అలర్ట్ జారీ చేశారు. సో దాంట్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. దాంట్లో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు కాళ్ళు కూడా వీచే అవకాశం కనబడుతోంది. అయితే ఈ ప్రాంతాల వారు దయచేసి ఈరోజు అలర్ట్గా ఉండండి. ఇది కేవలం ఈరోజు జరిగేది ట్రైలర్ మాత్రమే. మరో 3 రోజుల పాటుగా 12, 13, 14, 15, 16 తేదీ వరకు కూడా 4 రోజుల పాటుగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు, 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో పాటుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు. అంటే ఇప్పటివరకు కేవలం హైదరాబాద్లో చిన్న చిన్న తేలికపాటి వర్షాలు కురిస్తేనే అతలాకుతలం అయిపోయాం. ఇది హైదరాబాద్ నగర పరిస్థితి. అటువంటిది 12, 13, 14, 15, 16 5 రోజుల పాటుగా భీకరమైనటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏకంగా ఆకాశానికే చిల్లు పడిందా అన్న చందంగా వర్షాలు కురిసే అవకాశం ఉందట. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. సో రేపు కూడా ఇదే స్థాయిలో వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఆ తదుపరి 13వ తేదీన కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. సో ప్రస్తుతానికి ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందట. ఇక హైదరాబాద్, నిజామాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. ఉరుములు, మెరుపులతో వంటి గాలులు కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దయచేసి అర్థం చేసుకోండి, 12, 13, 14 ఈ తేదీల్లో చాలా భయంకరమైనటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. చాలా భారీగా వర్ష సూచన ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సో ఈ 3-4 రోజుల పాటుగా ఏదైనా కనుక మీకు ప్రయాణాలు ఉంటే వెంటనే ఆలోచించండి. అవసరమైతే నిలిపివేసుకోండి, దాన్ని పోస్ట్పోన్ చేసుకోండి. అంతటి స్థాయిలో భారీ వర్షాలు ఉన్నాయి. బయట అడుగు పెట్టిన తర్వాత వర్షాలు కురిస్తే ఇక్కడ మీరు చూస్తున్న వెదర్ రిపోర్ట్ చూడండి, మీకు కనిపిస్తోంది కదా. ఈ రోజు డేట్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆ ఎల్లో అలర్ట్ సంబంధించి ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, సిద్దిపేట, యాదాద్రి, ఆ తర్వాత భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ ఈ ప్రాంతాలు ఈరోజు అలర్ట్ ఉంది. ఒకసారి మీకు 12వ తేదీ చూడండి, 12వ తేదీన కూడా అలర్ట్ కొనసాగుతోంది. ఇక 14 విషయానికి వస్తే ఇక్కడ హోల్డ్ చేయండి ఒకసారి. ఇక్కడ చూడండి, మీరు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 13, 14, 12, 13, 14 ఈ 3 తేదీల్లో కూడా భారీ వర్షాలు. ఇక 15వ తేదీ నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయట. 15వ తేదీ కూడా ఆ రకంగానే ఉంది, 16వ తేదీ కూడా ఆ రకంగానే ఉంది. కానీ ఇంకా 15, 16కి సంబంధించి కంప్లీట్గా డిస్ట్రిక్ట్ డీటెయిల్స్ రాలేదు. కానీ ప్రస్తుతానికైతే 14వ తేదీ వరకు కంప్లీట్ డీటెయిల్స్ వచ్చాయి. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ డీటెయిల్స్ చూడొచ్చు మీ ప్రాంతాలకు సంబంధించి. సో మీ ఏరియా ఎక్కడ కామెంట్ చేయండి. ప్రస్తుతం ఇప్పుడు మీ ప్రాంతాల్లో ఎటువంటి వర్షానికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయి, మీ ప్రాంతాల్లో ఏ రకంగా ఉందనేది నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మీ డిస్ట్రిక్ట్ అండ్ మీ దగ్గర ప్రజెంట్ వాతావరణానికి సంబంధించి కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి. సో మీరు అక్కడ ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారా, విజువల్స్లో గమనించండి. రెడ్ కలర్ సంబంధించినటువంటి ఆ విజువల్స్లో మీకు కనబడుతోంది చాలా ఎక్కువ ప్రమాదం అనేటువంటి ఆ విషయం. సో ఇక్కడ మీకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన విజువల్స్ మీరు చూస్తే 14, 15, 16, 12తో సహా 16 వరకు ఆరెంజ్ అలర్ట్ ఉంది. 5 రోజుల పాటుగా అలర్ట్స్ ఉన్నాయి. 12, 13, 14, 15, 16 అంటే ఇండిపెండెన్స్ డే ఈ హాలిడేస్ పూర్తయ్యేంత వరకు ఫ్రైడే ఇండిపెండెన్స్ డే ఉంది. ఆ తర్వాత సాటర్డే వీకెండ్, సండే వీకెండ్ ఈ 3 రోజులు కూడా వర్షాలతోనే మీరంతా కూడా అతలాకుతలం కాబోతున్నారు. అంతకంటే ముందు ఈ 2 రోజులు కూడా భారీ వర్షాలు ఉన్నాయి. సో ప్రస్తుతానికి మీరు చూస్తున్నటువంటి ఆ విజువల్స్లో గమనిస్తున్నారు, ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. 14, 15, 16 తర్వాత 13, 12 తేదీలో కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాల్లో కూడా వీచే అవకాశం ఉందట. కొంత అలర్ట్గా ఉండండి. దయచేసి మీ ప్రయాణాలని ఆచితూచి నిర్ణయించుకోండి. అవసరమైతే వాటిని పోస్ట్పోన్ చేసుకున్నా పర్వాలేదు. వాతావరణ శాఖ డేంజరస్ అలర్ట్స్ని జారీ చేస్తోంది. మా ప్రతినిధి శిల్ప అందుబాటులో ఉన్నారు. శిల్ప, సో ప్రజెంట్ వాతావరణానికి సంబంధించి ఏ రకంగా మార్పులు జరుగుతూ ఉన్నాయి? ఈ 5 రోజుల పాటుగా చాలా భారీ వర్షాలు కురిసే అవకాశం వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అప్డేట్స్ ఏంటి?
గడిచిన రెండు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు వస్తున్నాయి. ఇన్ఫాక్ట్ కుండపోత వర్షాలు నమోదవుతున్నాయి. రానున్నటువంటి 5 రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకవైపు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దానికి తోడు 24 గంటలు వచ్చే 24 గంటల్లో లో ప్రెజర్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. లో ప్రెజర్ ఫామ్ అవుతే ఖచ్చితంగా అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే కురిసినటువంటి వర్షాలతో ఇటు సిటీలో అటు జంట జలాశయాలు పూర్తి స్థాయిలో ఎఫ్టీఆర్ లెవెల్ కి చేరుకున్నాయి. ఇటు జిల్లాలో కూడా చాలా చోట్ల కూడా రిజర్వాయర్లు కూడా మొత్తం కూడా పొంగి పొర్లిపోతున్నాయి. దీంతో మరి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఇటు జిల్లా యంత్రాంగాన్ని కావచ్చు, అటు నగర యంత్రాంగాన్ని కావచ్చు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో ఇప్పటికే సిటీలో అటు రెవెన్యూ అధికారులు కావచ్చు, ఇటు రెస్క్యూ ఆపరేషన్లు ఎవరైతే చేస్తారో వాళ్ళ సెలవులన్నీ కూడా రద్దు చేసి 24 గంటలు అటు ప్రజలకు అందుబాటులో ఉండాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. నిన్న ముప్పు ప్రాంతాలు ఏదైతే అమీర్పేట ముప్పు ప్రాంతాలను కూడా పర్యవేక్షించారు. ఇలాంటి వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు కూడా వాళ్ళకు ఒక సందేశం ఇచ్చారు. వాళ్ళు ఖచ్చితంగా హామీ ఇచ్చారు. ఖచ్చితంగా తోడుంటాం, వాళ్ళకి ఎలాంటి నష్టం జరగకుండా చూసుకుంటామని కూడా ఇచ్చారు. ఇంకోవైపు రేపు వచ్చే 24 గంటల్లో లో ప్రెషర్ ఫామ్ అయితే దాని ప్రభావం ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఇటు సిటీలో పాటు మొన్నటి వరకు కూడా సిటీ వరకే ఈ వర్షాలన్నీ పరిమితమయ్యాయి. కానీ ఇట్లా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా అటు అన్ని జిల్లాల్లోనూ బాగా వర్ష తీవ్రత అనేది ఎక్కువగా ఉన్నది. దాదాపు నిన్న ఇటు జిల్లాలో 11 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది. అటు సిటీలో కూడా అదే విధంగా ఉంది. ఖచ్చితంగా జాగ్రత్తగా ఉన్న ఈసారి మాన్సూన్ సీజన్ ఎంటర్ అయ్యాక ఇదే ఎంత పెద్ద మోతాదులో అటు జిల్లాలో నమోదవడం ఇదే తొలిసారి అంటూ కూడా ఒకవేళ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పటికే జాగ్రత్తలు ఉండాలి. ఎందుకంటే ఈసారి వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లుగానే ముందుగానే చెప్పారు. 220లో ఏ విధంగా అయితే వరదలు వచ్చాయి ఈసారి కూడా అదే విధంగా వచ్చే అవకాశం. ఎందుకంటే ఒకవైపు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే కురిసినటువంటి భారీ వర్షాలతో అటు జంట జలాశయాలు మొత్తం కూడా నిండిపోయాయి. ఎఫ్టీఆర్ లెవెల్ కి రీచ్ అవడంతో మొత్తం వాటర్ మొత్తం కూడా మూసీ నదిలోకి వదులుతున్నారు. ఇటు హుసేన్ సాగర్ లో కూడా అదే పరిస్థితి ఉంది. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకి తరలి వెళ్లాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నారు. అదేవిధంగా లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలంటూ కూడా అధికారులు అలర్ట్ జారీ చేస్తున్నారు. ఇప్పటికే ఒకవైపు టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారు. వాళ్ళకి ఏమైనా విద్యుత్ అంతరాయం ఏర్పడినా ఇంట్లోకి వాటర్ వచ్చినా వెంటనే కాల్ చేయాలంటూ కూడా అధికారులు అటు హైదరాబాద్ కావచ్చు, జిహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగి ఎప్పటికప్పటికి చర్యలు చేపడుతున్నారు. అటు నగర ప్రజలు మాత్రం పెద్దగా ఇటు ట్రాఫిక్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఒకవైపు ఆఫీసులోకి వెళ్ళేటప్పుడు కావచ్చు, వచ్చేటప్పుడు కావచ్చు, ఏ సిగ్నల్ చూసినా కూడా దాదాపు 3 నుండి 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అనేది నిలిచిపోతుంది. దీంతో పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు భారీ వర్షాలతో అందరూ కూడా రోడ్డు మార్గం కాకుండా ఇటు మెట్రో కూడా చూస్ చేసుకున్నారు. అటు మెట్రోలు కూడా ఎక్కడికక్కడ కిక్కిపోతున్నాయి. అందరు కూడా జాగ్రత్తలు పాటించాలి. అత్యవసరం ఉన్నాయి బయటికి రావాలి, ఏదైనా టూర్స్ ఉన్నా వాటిని క్యాన్సిల్ చేసుకోవాలి. ఎందుకంటే రానున్నటువంటి 5 రోజులు ఇటు రాష్ట్రానికి ఎంతో కీలకం. అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉండడంతో అందరు కూడా జాగ్రత్తలు ఉండాలంటూ కూడా అత్యవసరం ఉన్నాయి బయటికి రావాలంటూ కూడా ఈ రోజు కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇంకా కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అంటూ కూడా ఇప్పటికి అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ అటు ప్రజలకు ఇబ్బందులు కాకుండా ఎక్కడికక్కడికి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఇటు జిహెచ్ఎంసీ మేయర్ కూడా సమీక్ష సమావేశం నిర్వహించి అందరూ కూడా సెలవులు రద్దు చేస్తున్నట్లు ఇటు జిహెచ్ఎంసీ వర్కర్స్ అందరూ కూడా పనిలో నిమగ్నమై ఉండాలంటూ కూడా ఏదైనా ముందస్తు వరదలు వచ్చినా వాటిని తట్టుకునే విధంగా ఇప్పటికే హైదరాబాద్ కావచ్చు, అటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు మొత్తం కూడా చర్యలు చేపడుతున్నారు. కానీ ప్రజలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. బయటికి వెళ్ళడం అవాయిడ్ చేయాలంటూ కూడా ఇప్పటికే అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. శిల్ప, జిల్లాలో పరిస్థితి ఏంటి? జిల్లాలో ఉన్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వాలు ఏ రకంగా అలర్ట్ అవుతుంది? ఎందుకంటే అగ్రికల్చర్ సంబంధించి కూడా తీవ్రంగా నష్టపోతారు కాబట్టి వ్యవసాయదారులను దృష్టిలో పెట్టుకొని కానివ్వండి, లోతట్టు ప్రాంతాలు దృష్టిలో పెట్టుకునేటువంటి ఏర్పాట్లు చేయబోతోంది. రైట్, ఇటు జిల్లాలో కూడా అదే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే దాదాపు 15 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. గత సంవత్సరంలో చూసుకున్నాం మనకు ఖమ్మం జిల్లాలో వాగు అనేది ఏ విధంగా ఉధృతిగా పొంగి ఒక గ్రామం అనేది చాలా వరకు కూడా మురిగిపోయాయి. అలాంటి పరిస్థితులు కాకుండా ఎక్కడెక్కడ వాగులు ఉన్నాయి వాటి దగ్గర వాళ్ళు అక్కడ అడ్డుకట్ట వేస్తున్నారు. వాళ్ళని కూడా ఎవరు కూడా గ్రామ ప్రజలు కూడా బయటికి రావద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రధానంగా వచ్చేటువంటి 4 రోజులు ఎంతో కీలకం కావడంతో
ఇటు ఈ ఎంటైర్ తెలంగాణ మొత్తం కూడా విస్తారంగా కుండపోత వర్షాలు నమోదవడంతో ఇటు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇటు రైతులు కావచ్చు, ఇటు జిల్లా యంత్రాంగం కావచ్చు, ఇప్పటికే జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రతి జిల్లాలో ఇటు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఒక్కరు కూడా అటు రెవెన్యూ అధికారులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉంటూ అక్కడ ఉన్నటువంటి రిజర్వాయర్ పరిస్థితి ఏ విధంగా ఉన్నాయి, వాటర్ ఎంత వస్తున్నాయి, అవుట్ ఫ్లో ఎంత ఉంది, ఇన్ఫ్లో ఎంత ఉంది, అండ్ వాటి ముప్పు ప్రాంత ప్రజలకు ఏ విధంగా వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవాలని కూడా ఎప్పటికప్పటికి ముందుగానే అప్రమత్తం చేస్తున్నారు. ఇటు జంట జలాశయాలతో పాటు ఇక్కడ ఏదైతే ఇటు నాగార్జున సాగర్ కావచ్చు, ఇవి కూడా చాలా ప్రమాదకర స్థాయిలో పొంగి పొల్లుతున్నాయి. వాటి గేట్లు కూడా ఎత్తే అవకాశం ఉండడంతో ఎవరైతే ముప్పు ప్రాంత ప్రజలు ఉంటారో వాళ్ళు జాగ్రత్తలో ఉండాలి. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటూ కూడా ముందస్తుగానే ఇటు అధికారులను సైతం వాళ్ళని సైతం అంచనా వేసే అధికారులను సైతం ప్రిపేర్ చేస్తున్న పరిస్థితి ఓవరాల్ గా కనిపిస్తుంది. సో రానున్నటువంటి 4 రోజులు ఇటు నగరానితో పాటు ఇటు జిల్లాలకు ఎంతో కీలకం. లో ప్రెషర్ ఫామ్ అవుతే ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాలకు డబుల్ ఇంకా పెద్ద స్థాయిలో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకు 15 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదు. ఒకవేళ అల్పపీడనం కనుక ఏర్పడితే దాదాపు 20 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదై ఎక్కడికక్కడ వరదలు కూడా వచ్చే అవకాశం ఉండడంతో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అన్ని జిల్లా అధికారులు కావచ్చు అందరికి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడికక్కడికి సమీక్ష సమావేశాలతో ఇక పరిస్థితి ఏ విధంగా ఉందో వెంటనే అధికారులు ఉన్నత స్థాయి అధికారులకు అలర్ట్ ఇవ్వాలి. వాళ్ళకి ఇస్తే ముందస్తుగానే చర్యలు చేపడతామంటూ కూడా ముందస్తుగానే మొత్తం కూడా చేస్తున్నారు. ఎక్కడెక్కడ వరదలు వచ్చే అవకాశం ఉందో వరదలు వచ్చే పాయింట్స్ దగ్గర ప్రత్యేకంగా అటు ప్రత్యేకంగా స్పెషల్ బృందాలను ఏర్పాటు చేసి అక్కడ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. సో వచ్చే 4 రోజుల పాటు ఎంతో కీలకం అని చెప్పుకోవచ్చు. అన్ని జిల్లాలతో పాటు నగర వ్యాప్తంగా కూడా అత్యంత భారీ వర్షంతో పాటు ఈదురుగాలు గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందో అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇటు జిల్లా వాసులు కావచ్చు, అటు నగరవాసులు, అదేవిధంగా రైతన్నలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శిల్ప. సో మళ్ళొకసారి మీకు అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి, చాలా భారీ వర్షాలు ఉన్నాయి. 12, 13, 14, 15, 16 ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేశారు. సో 13వ తేదీ నుంచి కంటిన్యూస్గా అతి భారీ వర్షాలున్నాయి. ఈరోజు కూడా కొన్ని తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో మీరు కనుక ఈ తేదీలో ప్రయాణాలని ఫిక్స్ చేసుకొని ఉంటే కనుక డెఫినెట్గా కొంత ఆలోచించండి. మీ ప్రయాణాలని పోస్ట్పోన్ చేసుకున్నా పర్వాలేదు, బికాజ్ అంతటి స్థాయిలో భారీ వర్షాలు ఉన్నాయి, అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సో ఈ 3-4 రోజుల పాటుగా కంటిన్యూస్గా వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో లోతట్టు ప్రాంతాల ప్రజలు లేదంటే నది వాగులకు సమీపంగా ఉన్నటువంటి ప్రజలు కొంత అలర్ట్గా ఉండండి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తోంది. పెద్దపల్లి, జగిత్యాల, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, నల్గొండ, మహబూబాబాద్, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, ఆ తర్వాత వికారాబాద్ ఈ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీస్తాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తోంది. కొంత అలర్ట్గా ఉండండి. మీ దగ్గర ఏదైనా ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ ఉన్నా కూడా దయచేసి ప్రభుత్వాన్ని తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇది హైదరాబాద్లో సిచ్యువేషన్ సంబంధించి విజువల్స్ మీకు చూపిస్తోంది. హైదరాబాద్లో కొంత తేలికపాటి వర్షం కురిస్తేనే రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయమైపోతున్నాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరుకొని వాహనాలు రాకపోకలకి ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఇళ్లలోకి నీరు చేరుతున్నాయి. ఇంట్లో వస్తువులు పూర్తిగా ఈ నీళ్లు చేయడంతో, వరద నీళ్ళు చేయడంతో పూర్తిగా కూడా అంతా తడిసి ముద్దవుతూ ఉన్నాయి. సో హైదరాబాద్లో విపరీతమైనటువంటి వర్షాల కారణంగా ప్రజలంతా కూడా బయటికి రావాలంటేనే ఆలోచిస్తున్నారు. ఇదే స్థాయిలో వర్షాలు జిల్లాలో కూడా నమోదవుతాయని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సో మీకు ఎటువంటి ఇబ్బందులున్నా, మీకు ఎటువంటి సమస్యలు డెఫినెట్గా మీరు ఆ సమయత అక్కడి మున్సిపల్ లేదా గ్రామ పంచాయతీ అక్కడటువంటి అధికారులను సంప్రదించే ప్రయత్నం చేయండి. డెఫినెట్గా మీ సమాచారాన్ని కామెంట్స్ రూపంలో ఇతరత్ర మాకు అందినటువంటి మా కాంటాక్ట్స్ నెంబర్ ద్వారా మీరు కూడా మాకు సమాచారం అందించవచ్చు. వాతావరణానికి సంబంధించి మీకు ఆర్టీవీ అప్డేట్స్ అందిస్తున్న నేపథ్యంలో మీరు ఎదుర్కొన్న ఇక్కట్లను కూడా ఆర్టీవీ బయటికి చూపించే ప్రయత్నం చేస్తుంది. మీకు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా కూడా అన్ని రకాలుగా సహాయం చేసే ప్రయత్నం చేస్తుంది.